హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీ సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నాను. ఈ ఆలయం నంద్యాల పట్టణానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం దట్టమైన నల్లమల అడవులలో వెలిసింది. ఈ బ్రిడ్జిని శ్రీ అవధూత కాశిరెడ్డి నారాయణ స్వామి వారు నిర్మించారు. భక్తులు సులభంగా ఈ ఆలయం వద్దకు వెళ్ళేదానికి ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ టెంపుల్ టైమింగ్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ ఆలయాన్ని ఒక చిన్న కొండ మీద శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారు. వర్షాకాలంలో ఈ బ్రిడ్జ్ కింద వజ్రాల కోసం అన్వేషణ జరుగుతుంది. వర్షాకాలంలో ప్రజలు ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారు. క్రీస్తు శకం 1513 నుంచి 1518 సంవత్సరంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారికి గర్భగుడి, మండపం మరియు ప్రాకారం కట్టించి స్వామివారికి దిగువన వాయువ్య భాగంలో కోనేరు కట్టించినారు మరియు స్వామివారి ఉత్సవ విగ్రహాలను చేయించినారు. సాక్షాత్తు శ్రీ కాశిరెడ్డి నాయన విభూది ఎందరో మనులు మునీశ్వరునులు తపస్సు చేసి పరమ పవిత్ర స్థలం ఇది. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, కృతయుగంలో నరసింహస్వామి హిరణ్యశకుని సంహరించిన తరువాత ఈ కథ మొదలవుతుంది. నరసింహస్వామి వారిని శాంతింపజేయడానికి భూదేవి అమ్మవారు చెంచులక్ష్మి అవతారంగా, శ్రీదేవి అమ్మవారు లక్ష్మీదేవి అవతారంగా భూమి మీదకి అవతరిస్తారు. స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని ఉల్లెడ ఉమామహేశ్వరి స్వామి ఆలయం వద్ద వివాహమాడి స్వరంగ మార్గం ద్వారా ఇక్కడికి తీసుకొని వస్తారు. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు స్వామివారిని మహానంది వైపు వెళ్లకుండా చేయడానికి భూమి మీదకు ఉకలా నది ప్రవాహాన్ని అడ్డుగా పెడతాడు. ఆ ఉకలా నీటి ప్రవాహాన్ని దాటి ముందుకి వెళ్ళలేక స్వామివారు ఈ గృహలోనే ఉండిపోతాడు. ఈ గృహలోకి ఇంతవరకు ఎవరూ వెళ్ళలేదు. స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని తొడ మీద కూర్చొని ఉండగా గృహ నుంచి వచ్చిన లక్ష్మీదేవి అది గమనించి పక్కనే వెనుక వైపు కూర్చొని ఉంటుంది. అప్పుడు స్వామివారు అలగవద్దని, నిన్ను కూడా ఇక్కడే వివాహం చేసుకుంటానని ఇద్దరిని ఇక్కడే వివాహం చేసుకుంటారు. స్వామివారు పోసుకున్న అక్షింతలు నీటిలో పడి అవి వజ్రాలుగా మారిపోతాయి. అందుకే ఇక్కడ వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్. బై ఫ్రెండ్స్.